చేరిపోతుంది. తద్వారా అవి అక్కడ వెంటనే ఆగిపోతాయి. ఒకవేళ ఒకే ట్రాక్ మీద ఎదురు బొదురుగా వచ్చినా సరే అది ప్రమాదం జరగకుండా ఆటోమేటిక్ గా బ్రేక్ సప్లై చేసి అక్కడ వ్యవస్థ దాని త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకుని వస్తామంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఘటనకు కారణం ఏంటి, మొదట గూడ్స్ రైలు ఎలా పట్టాలు తప్పింది, ఇలాంటివన్నీ కూడా విచారణ జరిపితే గానీ పూర్తి సమాచారం తెలిసే అవకాశం లేదు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం లేకపోవడం మనం ఊరట కలిగించే అంశంగా చూడవచ్చు. కొంతమంది అయితే గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించినట్లుగా అధికార వర్గాలు చెప్పాయి. ఇంకా అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రైలులో ఉన్న ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు మరొక ట్రైన్ కూడా రైల్వే అధికారులు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిసింది. అలాగే హెల్ప్ లైన్ నెంబర్లను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించి బంధువర్గం ఎవరు ఆందోళన చెందకుండా అక్కడ చక్రధర్పూర్ లో ఒకటి, టాటా నగర్ లో ఒకటి, అలాగే ఇటు ఆరిజిన్ అండ్ ఎండ్